పత్రిక విలేకరులకి, మీడియా మిత్రులకు, మా రాంబాబుకి, మా దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆదిత్య గారికి, సాయి రాజేష్ గారికి, సమయంగా నమస్కరించుకుంటూ, మన దర్శకుల సంఘం బిఎన్ ఆదిత్య గారిని గురించి నేను ఎప్పటి నుంచో వింటున్నాను. ఎంత క్వాలిటీ దర్శకుడు ఆయన. సాయి రాజేష్ గారు, బాబు యంగ్స్టర్స్ చాలా బాగా చేస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాలు మేము జర్నలిస్టులు. నాకు ఈ యంగ్స్టర్స్ డైరెక్టర్స్ కన్నా కూడా నాకు జర్నలిస్టులతో చాలా అనుబంధం, అభిమానం. నేను ఈ స్టేజ్కి రావడానికి నన్ను కూడా చాలా సపోర్ట్ చేశారు జర్నలిస్టులు. యాక్చువల్గా నేను ఇది పబ్లిసిటీ చేసుకుందామని నాకు 1% కూడా లేదు. నాకు ఇష్టం లేదు కూడా పబ్లిసిటీ చేసుకోవటం. ఆదిత్య గారు నిన్న ఫోన్ చేసి మీరు చెప్పింది అనౌన్స్ చేస్తే కొంచెం అందరిలోకి వెళ్ళి బాగా గుర్తింపుగా మేమందరం ఒక కమిట్మెంట్గా పనిచేస్తామంటే ప్రసన్న గారి ఆధ్వర్యంలో నేను రావటం జరిగింది. దీనికి పండగ రోజు, సంవత్సరాది రోజు వారు నన్ను కలవటానికి వచ్చారు. వచ్చినప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే అజయ్ నాలో సగభాగం, ఆయన నా దర్శకుడు, ఆయన నా జీవిత ఖైదీ సినిమా తీశాడు. ప్రసన్న నాకు కంటి చూపులు అంటాడు. మనస్ఫూర్తి ఇదే కమర్షియల్గానో లేకపోతే పొగడతలతో చెప్పపోను కూడా. మీ ప్రెస్ మీడియా అధ్యక్షుడు రాంబాబు కూడా నా పార్ట్లో, నా బాడీలో ఒక పార్ట్ లాంటాడు. నాకు అంత అభిమానం. ఈ మధ్య నాకు ఈ చేయటానికి కారణం ఏంటంటే, నేను సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించుకోకపోయినా సినిమా తల్లికి నేను చిన్న సినిమాలు చేస్తున్నందుకు నాకు దేవుడు అన్ని రకాలుగా ధనమే కాకుండా మంచి ఆరోగ్యం, సంతోషాన్ని ఇస్తున్నారు ఒక మంచి పని చేస్తే. అందుకు ఉదాహరణ, ఎప్పుడు కూడా నేను చిత్రపురి కాలనీ అని దాదాపు 4-5 ఇయర్స్ అయింది. నేను దానికి ఏదో ఉడత సహాయం చేసి నేను ఎప్పుడు చెప్పను కూడా అనుకున్నాను. కానీ మన ప్రెస్లో ఏదో క్వశ్చన్ అడిగి దానికి ఆన్సర్గా నేను ఇచ్చానని చెప్పాను తప్ప నాకు పబ్లిసిటీ చేసుకుందాం లేదు. ఎప్పుడన్నా చిత్రపురి కాలనీ మీద గట్ట వెళ్తుంటే ఇంత మంచి కాలనీ నా వలన వాళ్ళకి ఏదో మంచి జరిగి కళకళలాడుతుందని సంతోషిస్తున్నా. అది నేను ఇచ్చిన డబ్బు కన్నా కొన్ని వేల రెట్లు నాకు తృప్తినిచ్చింది. ఇకపోతే యాజ్ ఎ నిర్మాతగా నేను ఎప్పటి నుంచో సినిమాలు తీస్తున్నాను. నాగేశ్వరరావుతో, శోభన్బాబుతో, కృష్ణరాజు గారితో చాలామందితో సినిమాలు తీశాను. నాకు అందరు దర్శకులు చాలా నాకు ఎంతో రుణపడి ఉన్నాను వాళ్ళకి. ఎందుకంటే నాకు ఏ అవసరం వచ్చినా నేను ముందు దర్శకుల పేరే రాస్తాను దాంట్లో ఇన్విటేషన్లో. అందులో అజయ్ అంటే మీకు తెలియదేం లేదు. నా అజయ్ అంటే నేనెంత, మా అజయ్ అంత. నాకు సినిమాలో ఇది కాకుండా కూడా మా ఇంట్లో కూడా ప్రతి చోట అజయ్ కూడా వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో తిన్న దాంట్లో 10% కూడా వాళ్ళ ఇంట్లో భోంచేసి ఉన్నాడు. అన్ని రోజులు మా ఇంట్లో భోంచేశాడు అజయ్ నాతో. ఆ అభిమానంతో నాకు దర్శకులు అంటే చాలా ఇష్టం. పిసి రెడ్డి గారు కానీ, సదాశివరావు కానీ, కేఎస్ నాగేశ్వరరావు కానీ, చాలామంది, సుధాకర్ రెడ్డి గారు కానీ. నేను నాకున్న దీంట్లో నేను చూస్తుంది ఏంటంటే, నేను ఈ సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు తీసి లేకపోతే కొందరికి ఇచ్చి నేను నష్టపోయాను అని ఎవరన్నా అంటారు, కానీ నేను అనుకోను. ఎందుకంటే దానికి వేల రెట్లు ఒక మంచి పని చేస్తే నేను ఎట్లా పెరుగుతున్నాను. ఆ సినిమా తల్లే నాకు ఈ స్టేజ్కి తీసుకురావడానికి కారణం. నాకు డబ్బు పోయినా కొన్ని వేల రెట్లు దానికి పోయిన దానికన్నా కలిసి వస్తుంది. అందుకని నేను ఎప్పుడు కూడా ఎవరినంటే అంటే నాకు సినిమా తల్లే గుర్తొచ్చింది. ఓహో, సినిమాల వల్ల నేను 10 మందికి అన్నం పెట్టబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నానని అనుకుంటారు. ఇక దానికి గుర్తింపుగా నేను అనుకున్నది ఏంటంటే, ఆదిత్య గారు, రాజేష్ గారు, అజయ్, ప్రసన్న వీళ్ళందరూ ఆధ్వర్యంలో వచ్చినప్పుడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే, అప్పటి సినిమా ఇండస్ట్రీ గురించి నాకు ఎప్పుడు అప్పుడే సినిమా ఇండస్ట్రీ చాలా ఇష్టం ఇప్పటికన్నా. ఎందుకంటే అంతలా శోభన్ బాబు కూడా కులు మనాల్లో షూటింగ్ చేసిన ఒక నిర్మాతకి ఎంత అండగా ఉండి ఆ సినిమా ఎంత బాగా చేసి ఎంత కష్టపడితే ఆ సినిమా కలిసి రావాలని ఆయన నేను చూశాను. అక్కినేని నాగేశ్వరరావు దాంపత్యం సినిమా అప్పుడు ఒక 10-20 కథలు తీసుకెళ్ళి చాచా నాకు ఇది నచ్చలేదు, బాగోలేదని, ఆఖరికి నరసరాజు గారి కథ 24 గంటలు తీసి దాంపత్యం ఫస్ట్ సినిమా తీస్తే అది 100 days ఆడింది ఆ పిక్చర్, ఫస్ట్ పిక్చరే. అందుకని ఆ రోజులు, ఆ డిసిప్లిన్, ఆ సిన్సియారిటీ,
అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సినిమా ఇండస్ట్రీలో నాకున్న అనుభవంలో ఒక నిర్మాత ఇంటి యజమాని తండ్రి అయితే భార్య ఇల్లాలు దర్శకుడు. ఆ రోజుల్లో అజయ్ నాకు అట్లా అండగా ఒక 10 పైసలు వేస్ట్ చేయకుండా క్వాలిటీగా సినిమా తీశాడు. జీవిత ఖైదీ పిక్చర్ నేను 70 లక్షలు తీసి ఆ రోజుల్లో శోభన్ బాబు గారు, జయసుధ, జయప్రద గారితో 70 లక్షలు తీస్తే అది మయూరి ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేస్తే అది 7 కోట్ల రూపాయలు నా షేర్ వచ్చింది ఆ పిక్చర్ జీవిత ఖైదీ. కానీ ఆ తర్వాత చాలా పిక్చర్లు విశారదురయ్య కృష్ణరాజు గారితో కేఎస్ రాజేశ్వరరావుని ఇంట్రడ్యూస్ చేసి అది 40 లక్షల్లో తీస్తే అది 4.5 కోట్లు కలెక్ట్ చేసింది విశారదురయ్య కృష్ణరాజు గారి సినిమా. ప్రతి సినిమా మ్యాక్సిమం 30 నుంచి 40 రోజుల్లోనే తీశాను ఆ రోజుల్లో. ఎంఎస్ విశ్వనాథ్ కానీ చక్రవర్తి గారు కానీ ఆ సంగీతం మనం సంగీత థియేటర్లోకి వెళ్తే పూటకు సాంగ్ చేసి ఇచ్చేవారు. ఆ క్వాలిటీ నాకు ఇప్పటికీ వినిపించదు కనిపించదు. ఆ స్టోరీ కానీ ఆ కథలు కానీ అట్లాంటి సబ్జెక్టులు కానీ అంతా హడావుడి అయిపోయింది. మీరు చూడండి, నేనేదో ఉద్ధరిద్దామని చెప్పట్లేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అప్పటికన్నా దాదాపు 7-8 టైమ్స్ నిర్మాణ సంస్థలు పెరిగినాయి, డైరెక్టర్స్ పెరిగారు, ఆర్టిస్టులు పెరిగారు, ప్రొడ్యూసర్స్ పెరిగారు. కానీ థియేటర్స్ తగ్గిపోతున్నాయి. కారణం ఎందుకంటే ఒక నిర్మాతకి అండగావలసిన థియేటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తగ్గిపోతున్నారు. ఆ రోజుల్లో సినిమా కొబ్బరికాయ కొట్టే రోజు ఫైనాన్సర్ వచ్చి కొద్దిగా ఫైనాన్స్ ఇస్తే ఆ థర్డ్ పార్టీ అని లేకపోతే డిస్ట్రిబ్యూటర్ అని అండర్ ప్రొడక్షన్లోనే దాదాపు 50-60% డబ్బులు వచ్చేది. ఆ అట్మాస్ఫియర్లో స్టాండర్డ్ ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు. ఇవాళ ఏమవుతుందంటే ఆ స్టాండర్డ్ ప్రొడ్యూసర్స్ చాలా వరకు తగ్గిపోయారు. అంటే నిజంగా వర్తున్న డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ నిర్మాత తీయలేకపోతున్నారు. నిజంగా వర్తున్న డైరెక్టర్స్కి కూడా అవకాశాలు చాలా తక్కువ వస్తున్నాయి నాకు తెలిసి ఇవాళ ఉండే పరిస్థితిలో. అంచేత దేవుడు నాకు అన్ని రకాలుగా ఇచ్చారు కాబట్టి, ఐశ్వర్యం ఇచ్చారు కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే ఒక దర్శకుడు ఒక నిర్మాతకి అండగా ఉంటే అది డెఫినెట్గా క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది, అందులో డౌటే లేదు. అంచేత ఇప్పుడు సాయి రాజేష్ గారు కానీ వీణ ఆదిత్య గారు కానీ వారితో యాక్చువల్గా నేను నెంబర్ ఆఫ్ పిక్చర్లు తీసే రోజు వారు చాలా ఫామ్లో ఉన్నారు. ఆదిత్య గారిని వారితో సినిమా తీయాలనుకున్నారు కాబట్టి అనుకున్నాను, అది కుదరలేదు నాకు. అప్పుడు దేవుడు ఈ రకంగా ఇవాళ ఇచ్చారేమో. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నేను కొన్ని సినిమాలు నేను తీస్తే వారి ఆధ్వర్యంలో క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ మంచి మంచి యూత్ యంగ్స్టర్స్ క్వాలిటీగా వస్తుంది. తర్వాత వీటన్నిటికి మించి మాకు ఫైనాన్స్ ఇబ్బంది లేదు కాబట్టి ప్రొడ్యూసర్ చేతిలో డైరెక్టర్ కమాండ్ ఉన్న సినిమా ఏది కూడా నిర్మాత 90%, 100% చెప్పను, 90% నష్టపోయేది ఉండదు. నేను మన డైరెక్టర్ అసోసియేషన్లో వాళ్ళకి అప్పు చెప్పింది ఏంటంటే ఫస్ట్ నాకు క్వాలిటీ కావాలి. ఏదంటే తక్కువ బడ్జెట్ అట్లా లేదు, అవసరమైతే ఎంతైనా బడ్జెట్ పెడతా స్క్రీన్ మీద కనపడటానికి. మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ నాకు మార్కెట్తో పని లేదు, నేను రిలీజ్ చేసుకోగలను ఆ సినిమా. అంచేత మంచి క్వాలిటీ ప్రోడక్ట్, నెగిటివ్ వాల్యూ ఉండే సినిమా, మంచి సబ్జెక్ట్స్, కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువ. ఎందుకంటే మళ్ళీ మా డబ్బులు మాకు రావాలంటే ఆడియన్స్ నచ్చే సినిమాలు తీయాలి. అవన్నీ కూడా వాడికి అనుభవం ఉన్నాయి. నాకు అజయ్, ప్రసన్న నాకు అండగా ఉన్నారు కాబట్టి నేను ఎంత బాగా సపోర్ట్ చేసి డైరెక్టర్స్కి చేయాలో చేయొచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీకి హీరోలు, కామెడీ ఆర్టిస్టులు చాలా అవసరం. వాళ్ళని కూడా ఏదన్నా ఒక సినిమాలో ఒక ఆర్టిస్టు నిలబడితే అది నా జన్మధన్యం అవుద్ది. అందుకని క్వాలిటీ సినిమాలు తీయమంటున్నాను. ఎట్టి పరిస్థితిలో డిసిప్లిన్ ఇంపార్టెంట్. 7 గంటలకు షార్ట్ తీయాలి, అది ఆ కండిషన్. అంచేత మీరు అందరూ ఆలోచించి నాకు, మన సంస్థకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి సినిమాలు ఇస్తే థియేటర్స్, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్, ఆ థియేటర్స్ నిలబడితే నేను చూడాలనుంది. థ్యాంక్ యూ.